వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ పూజిత లవ్లీ లైఫ్. ఇవాళ వీడియో వచ్చేసి మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు హోమ్ మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా, ఆ వీడియో అన్నమాట ఇది. ఇంట్లో ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు కాబట్టి ఒక్కదానే చేసుకోవాలి. అందుకని పొద్దున్న లేచి పని అనేది స్టార్ట్ చేశాను. అందులోనే ఇది సమ్మర్లో ఇంకా ఎక్కువ టైమ్స్ చేసామంటే ఇంకా మనకు అసలు ఓపిక అనేది ఉండదు. కాబట్టి మనకు ఎక్కువ టైం కాకముందుకే చల్లగా ఉన్నప్పుడే చేసుకోవాలని చెప్పి స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఇంకా వంట చేసేసినాం. వంట అనేది ఒక సైడ్ పెట్టేసి ఇంకో సైడ్ అయితే మనం బెడ్షీట్స్ అన్నవి మొత్తం ఎట్లా ఉతుకోవాలి కదా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, అందుకని బయట వచ్చేసి బెడ్షీట్స్ అనేవి నానబెడుతున్నాను. మాకు ఎక్కువ రోజు టైం లేదు కాబట్టి ఒక రోజు టైం ఉంది కాబట్టి అందుకనే ఇంకా తొందరగా ఫాస్ట్గా పని చేసుకోవాలని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా ఎక్కువ రోజులు టైం ఉంటే కొంచెం నిదానంగా మొత్తం హోమ్ అనేది క్లీన్ చేసుకోవడానికి టైం సరిపోతుండే, కానీ అంత టైం లేదు కాబట్టి మనకున్న ఒక్క రోజులోనే మొత్తం పనులనే చేసుకోవాలి. అలా అని చెప్పి ఇంకా ఎక్కువ పనులు చేసి మంచాన అయితే పడలేము. మనకు అయినంత మనకు వీలున్నంత చేసుకోవాలి. పని అంటే ఎక్కువ లేదు. ఇంతకుముందు పండుగకి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేశాను కాబట్టి అంత పని లేదు. కానీ మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళాలి, పెద్ద పెద్ద టెంపుల్లకు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం మెయిన్గా చేసేది హౌస్ క్లీనింగ్, ఇంకా మన బెడ్షీట్ ఉతికేయడము, మనకు ఎప్పుడు పోయేటప్పటికి కావాల్సిన సామాన్లన్నీ తీసి పెట్టుకోవడము, బ్యాగ్ ప్యాకింగ్ ఇవన్నీ చేసుకోవాలి కదా. ఇప్పుడైతే బయట బెడ్షీట్ నానబెట్టాను. దాంట్లో ఒక బకెట్లో 2 పట్టాయి కాబట్టి ఇంకొకటి మా చిట్టి తల్లి మొత్తం బొమ్మలు ఒక టబ్లో వేసుకుంటుంది. అవన్నీ కింద పోసేసి అది కూడా తీసుకొచ్చి ఒక పెద్ద బెడ్షీట్కి అయితే పెట్టాను. ఇలాంటి పనులు అయితే చాలా వరకు ఇంట్లో ఉన్న మగవాళ్ళు చేయాలి, కానీ అందరికీ అలా అందుబాటులో ఉండదు కాబట్టి కొందరు చేసుకోవాలి, తప్పదు. కొందరికి పనులు అలవాటు ఉంటుంది, ఇంకొందరికి అలవాటు ఉండదు. అలవాటు ఉన్న వాళ్ళకైతే అడ్జస్ట్మెంట్ అయిపోతుంది కాబట్టి ఈజీగా చేసుకుంటారు. నాకైతే ఈ పనులన్నీ చేసేస్తాను కాబట్టి చాలా వరకు అలవాటే. వీటికి నాకు పెద్ద హార్డ్ వర్క్ అనేది అనిపించదు. ఓ సైడ్ బెడ్షీట్స్ నానబెట్టి ఇంకొక సైడ్ వంట చేసి అది ఇది మొత్తం కంప్లీట్ చేసేసరికి చాలా టైం పట్టింది. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది. చాలా రోజుల తర్వాత మసాలా టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. ఇలా మసాలా కర్రీస్ అనేవి కొద్దిగా తక్కువ తింటాం మేము, అసలు ఎక్కువ అవాయిడ్ చేస్తాం దాంట్లో మాత్రం. నెక్స్ట్ కర్రీ అయిపోయినాక ఇంకా రైస్ అనేది పెట్టలేదు. రైస్ కూడా నానబెడుతున్నాను. రైస్కి అనేది నేను ఫస్ట్ టైం చేసిన నీళ్ళు అనేవి కడిగిన నీళ్ళు కింద పరవసి, నెక్స్ట్ టైం అయితే ఆ రోజు హెయిర్ వాష్ చేసుకునేది ఉంది అంటే ఆ హెయిర్ వాష్కి ఈ నీళ్ళు అనేవి తీసి ఆల్రెడీ పక్కకు పెట్టుకుంటాను. ఒకవేళ అలా కాలేదు అంటే అన్నం ఉడికేటప్పుడు ఉన్న గంజి, మనం ఉంపేటప్పుడు ఉండే గంజి అనేది అదన్నీ తీసి పెడతాను. నెక్స్ట్ మెయిన్ టాస్క్ అంటే కిచెన్ క్లీనింగ్. ఈ కిచెన్ క్లీనింగ్ చేయడం అయితే అస్సలు కాని పని. మనం డైలీ చేసినా కూడా అసలు రోజు క్లీనింగ్ పడితేనే ఉంటుంది. మార్నింగ్ చేసినామంటే మళ్ళీ ఈవినింగ్ కల్లా యథావిధిగా అయిపోతుంటుంది. అసలు అది ఎందుకు అట్లా అవుతుందో అర్థం కాదు. ఏ పని చేయకున్నా కొంచెం పడినా కూడా చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఆ కిచెన్ అనేది అసలు సెట్ అవ్వదు. ఇంట్లో పనులు ఇవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి దీనికన్నా ఏదైనా వర్క్ చూసుకునేది బెటర్ అనిపిస్తుంది. కానీ దానికన్నా దీనికి కొంచెం మనకు టైం అనేది సేవ్ అవుతుంది. కాసేపు అన్నా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని కూడా చాలామందికి అనిపిస్తుంది. కిచెన్ క్లీన్ చేశాక ఇంకా బాసనలు ఖచ్చితంగా పడతాయి ఆ రోజు. మనకైతే హోమ్ క్లీన్ చేసినామంటే ఎక్కువ పడేటివి బాసనలు, అవి కూడా పడ్డాయి. అలా అవి మొత్తం కడిగేసరికి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ మాత్రం పట్టింది. ఎక్కడికైనా వెళ్ళేది ఉంది అంటే అక్కడికి వెళ్ళేదానికన్నా ఇంట్లో చేసే పనులే చాలా ఉంటాయి. ఒకరు హెల్ప్ అయితే ఏం కాదు, ఒక్కరే ఉండి పనులు మొత్తం చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మన సొంతం ఇంట్లో మాత్రం ఖచ్చితంగా అలాంటి పనులు చేసుకుంటాము, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాము. రెంటెడ్ హౌస్లో ఉంటే ఇది మనం 2 రోజులు ఉండి వెళ్ళిపోతాం కదా అన్న ఫీలింగ్ వస్తుంటుంది. కానీ ఇక్కడ ఉండేది మనమే కదా, మనం తప్పితే ఇంకెవరు క్లీన్ చేస్తారు, మనం ఉండే ఇంట్లో మనమే కదా నీట్గా పెట్టుకున్నదని మరి కొందరికి అనిపిస్తుంది. అట్లా అనుకునే దాంట్లో నేను ఒకదాన్ని. మనం ఉన్నన్ని రోజులు అన్నా కూడా మనం ఉన్న ఇల్లు క్లీన్గా ఉంటే వచ్చిన వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది అని కొద్దిగా హోమ్ అనేది క్లీన్ చేసి పెట్టుకుంటా ఎప్పటికప్పుడు. అయినా కూడా చిన్నపిల్లలు ఉంటే అది మనం మార్నింగ్ క్లీన్ చేసి ఒక 10 నిమిషాలు కూర్చున్నామంటే మళ్ళీ ఎప్పటిలాగా అయిపోతుంది. క్లీన్ చేసి హెడేక్ వస్తుంది. మార్నింగ్ టైం ఇంటికాడ ఉండి ఈ పనులు చేసేసరికి చాలా విసిగిపోతాం. ఇప్పుడు మేమున్న ఇంట్లో మాత్రం రీసెంట్గానే పెయింటింగ్ వేసిర్రు. ఆ తర్వాత తొందరగా పండుగలు కూడా అయినాయి కాబట్టి మేము అనేది ఎక్కువ క్లీన్ అనేది లేదు ఇంట్లో. ఎందుకంటే పెయింటింగ్ వేసారు కాబట్టి నీట్గా క్లీన్ చేసినట్టే ఉంది. మాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు పెయింటింగ్ వేసినందుకు ఎక్కువ గోడలు దులపాలి, బూజు దులపాలి అనేది లేదు. చాలా వరకు నాకు టైం సేవ్ అయింది, పని తక్కువ అయిపోయింది.
మనం ఎక్కడైనా పెద్ద పెద్ద టెంపుల్‌లకు వెళ్ళాలంటేనేమో ఖచ్చితంగా హౌస్ క్లీనింగ్ కానీ, బెడ్‌షీట్స్ కానీ, లేదంటే మన కిచెన్ సామాను కానీ ఏదైనా అన్నీ కంప్లీట్ చేసుకుంటాం. మొత్తం క్లీన్ చేసుకుంటాము. అదే మనకు దగ్గరలో ఉన్న టెంపుల్‌లకు వెళ్ళాలంటే నార్మల్‌గా ఇల్లు తుడుచుకొని దేవుని దీపం ముట్టించి వెళ్తాము. అట్లా ఎందుకు చేస్తారో అసలు అర్థమే కాదు ఇప్పటికి. ఈ రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదైనా పని చేశామంటే అది క్లీన్‌గా, నీట్‌గా చేయాలి. మనం తోమిన బాసనలు ఉన్న సింక్ గూడంగా ఆ సింకుని కూడా ఖచ్చితంగా బ్రష్, సర్ఫ్ లేదా ఏదైనా లిక్విడ్ వేసి వాష్ చేయాలి. ఏదైనా లేదంటే వాళ్ళు మంత్లీ మంత్లీ వచ్చి అదొక టెస్ట్ లాగా చూసిపోతారు. వాళ్ళు మన ఎగ్జామ్కి ఇట్లా ప్రిపేర్ అయినప్పుడు ఎగ్జామ్ రాసినాక వాళ్ళు మన సార్ వాళ్ళు ఎట్లా వస్తారో సేమ్ మనం రెంట్కున్నామంటే ఇంకా హౌస్ ఓనర్స్ మొత్తం ఇదే పని చేస్తారు. తోమిన బాసనలన్నీ మళ్ళీ అన్ని నీట్‌గా సెల్ఫ్‌లో సర్ది పెట్టాలి. లేదంటే అవి మొత్తం అదొక చెత్తలాగా అనిపిస్తుంది. ఇంకా మనం చేసిన పని కూడా అబ్బా ఇంకొక పని మిగిలిపోయింది కదా అనిపిస్తుంది. ఇలా బాసనలన్నీ సింక్‌లో ఉంటేనేమో తోమే దగ్గర ఊకుండబుద్ది కాదు. తోమాక పక్కన పెడితే అవి మొత్తం సదిరే దగ్గర ఊకుండబోదు. సదిరాక ఇంకా చాంకొకరు తీసుకోవడము, తినడం, యూజ్ చేయడం అలా మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ సింక్‌లోకే వస్తుంది. అదో రౌండ్ సర్కిల్ లాగా అయిపోతూ ఉంటుంది. ఇలా చేసే చిన్న చిన్న పనులే అస్సలు కనిపించవు. కానీ చాలా అలసిపోతాము ఈ పనులు చేసేసరికైతే. కానీ ఎవరి పనికి వాళ్ళకి ఎక్కువ విలువిస్తాము. మనం చేసే పని మనకి ఎక్కువ, బయటికి వెళ్ళి చేసే వాళ్ళకు ఆ పని ఎక్కువ. ఇంట్లో చేసే పని ఎవరికి అసలు ఇంట్లో చేసే పని అనేది కనిపించదు. అలా అని అందరు అలా ఉండరు. కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకోలేరు. మార్నింగ్ లేచి టిఫిన్ అవన్నీ చేసి మళ్ళీ మధ్యాహ్నానికి అన్నం కూర చేసి తిరిగి ఒక మధ్యాహ్నం ఒక 2-3 గంటలకి ఇట్లా రెస్ట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం నెక్స్ట్ ఇంకా మళ్ళీ బాసనలు తోమడం, ఫుడ్ పెట్టడం, మళ్ళీ వంట చేయడము, తిరిగి మళ్ళీ నైట్ అవ్వడము, మళ్ళీ పడుకోవాలి, లేయాలి, మళ్ళీ యథావిధిగా అదే పని అయిపోతుంది. బయట చూసే వాళ్ళకి మాత్రం అబ్బా ఏం పని చేస్తుంది, ఖాళీగానే ఉంటుంది కదా ఇంట్లో, ఈ మాత్రం పని కూడా చేసుకోవడానికి చేత కదా అని కూడా చాలామంది అంటారు. నెక్స్ట్ ఆ బాసనలన్నీ ఎక్కడొక్కడ సెల్ఫ్లో సదిరేశాక మళ్ళీ ఇల్లు మళ్ళీ ఆ ఇల్లు అనేది ఊడవాలి. నెక్స్ట్ మొత్తం మాఫ్ పెట్టి తుడిచి ఆ తర్వాత మళ్ళీ మనం నానబెట్టిన బెడ్షీట్ల కాడికి వెళ్ళిపోయినా అవనేది ఒక్కొక్కసేపు నానితే మనకు ఈజీగా ఉతకడానికి వీలవుతుంది. ఇప్పుడు పెట్టి అప్పుడే చేసినామంటే అసలు ఇంకా అది పోదు, మనకు చాలా పని అవుతుంది. ఈ బెడ్షీట్లు ఉతికేయాలంటే అసలు ఆడవాళ్ళతో కాని పని. ఎందుకంటే అవి చాలా లావు ఉంటాయి. నీళ్ళలో తడిపేసరికి ఇంకా లావు అయిపోయి వెయిట్ కూడా చాలా అయిపోతాయి. ఆ వెయిట్ మనము ఎత్తలేము. ఈ బెడ్షీట్ల విషయానికి వస్తే మాత్రం వీటికి మగవాళ్ళే సెట్ అవుతారు. ఎందుకంటే ఆ వెయిట్ వాళ్ళకి తప్ప ఇంకెవరికి లేయదు. అందుకే ఇలాంటి కొన్ని విషయాలలో వాళ్ళకే ఇన్వాల్వ్ చేసి వాళ్ళనే పెట్టాలి. వీళ్ళు బయట పని ఇది ఒక బెడ్షీట్లు ఒక్కటి ఉతికేస్తే మనం లోపల మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఒకరమే. ఇలా బయటి ప్రయాణాలు ఉండేవంటే మాత్రం మన బెడ్షీట్స్ కానీ లేదా హౌస్ క్లీనింగ్, ఇంకా డోర్ కర్టన్లు, ఇవన్నీ ప్రతి చిన్న దాంతో డోర్ మ్యాట్ కానుంచి మొత్తం ఉతికేయాలి. అదేందో ఏమో అసలు ఒక్కటి కూడా విడిచిపెట్టరు. మొత్తం క్లీన్గా చేసేస్తారు. ఒకవేళ మనం ఒక వారం ముందుగాలో ఇట్లా హౌస్ క్లీనింగ్ చేసుకున్నా సరే, కానీ అంతవరకు ఇంట్లో నీసు తేవద్దని చెప్పి అదొక రూల్ పెడతారు. ఇంతసేపు కష్టపడి చేసింది మళ్ళీ ఇప్పుడు అది తీసుకొచ్చిందంటే మళ్ళీ మొత్తం హౌస్ మొత్తం రిటర్న్ క్లీన్ చేయాలని చెప్పి అసలు ఏం దానియరు. ఆయన్ని రోజులు మనం దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చాక అక్కడ నీసు కలుస్తేనేమో ఏం కాదు, అది మళ్ళీ ఇంట్లోకి రావచ్చు. ఒకవేళ కలవలేదు అక్కడ లడ్డు ఇవన్నీ ఉంటేనేమో అది మొత్తం అయిపోయినాక అప్పుడు తీసుకొచ్చుకొని ఇంట్లో వండుతారు. అప్పటి దగ్గర అసొంటివన్నీ ఏవి పెట్టరు పంచాయతీలు. ఎప్పుడెక్కడైనా పెద్ద పెద్ద గుళ్ళలకు వెళ్ళాలంటే ఒక్కరోజు ముందుగల్లా పని మొత్తం క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. అప్పట్లాక మొత్తం వారం ముంగట 10 రోజుల ముంగట చేసేది అయితే లేదు. అందుకని ఇప్పుడు ఎందుకంటే ఇంకొకటి వాళ్ళు వెహికల్ ఓన్గా ఉంటుంది కాబట్టి ఇట్లా తొందరగా వెళ్ళేసి వస్తారు. అప్పుడైతే చాలా టైం పడుతుండే కాబట్టి ఒక వారం ముందరనే మొత్తం పని అనేది కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటుండే. ఈ బెడ్షీట్లు అన్నీ ఉతికేసరికి చాలా టైం పట్టింది. చాలా టైర్డ్ కూడా అయిపోయినా. ఒక సైడ్ పైన ఎర్రటి ఎండ, కింద ఈ చల్లటి వాటర్ అయినా కానీ ఆ ఎండకు అసలు ఎంత హీట్ అవుతుందో. కానీ ఎంత ఎండ ఉన్నా తప్పదు, చేయాల్సిందే పని. మొత్తం బెడ్షీట్లు అన్నీ ఉతికేసాక ఇంకొక మళ్ళీ మనం క్లీన్ చేసేవి కూడా కొన్ని ఉంటాయి. బయట మాకున్న బాల్కనీ చిన్నది, అది కూడా మొత్తం క్లీన్ చేసేసినాం.
ఇందాక తీసి పెట్టిన బియ్యం కడిగిన నీళ్ళల్లో షాంపూ వేసుకోవాలి. మనం హెయిర్కి ఎంత పడితే అంత షాంపూ అనేది వేసుకొని అది బాగా నురుగొచ్చే దగ్గర కలపాలి. దాంట్లో ఒక 2-3 చుక్కల కోకోనట్ ఆయిల్ కూడా వేయాలి. అలా వేస్తే హెయిర్ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది. హెయిర్ లాంగ్గా పెరగడానికి ఇది ఒక టిప్ కూడా. ఉతికిన బెడ్షీట్స్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ పైన ఎండకేయాలి. అప్పటికి లెవెల్ అయిపోయింది కాబట్టి ఎండ బాగా కొడుతుంది అసలు. అవన్నీ తీసుకొచ్చి ఎక్కడక్కడ మొత్తం సెట్ చేసేయాలి. లేదంటే మళ్ళీ అవి ఆరవు చెయ్యవు. అప్పటి వరకు ఎలా అవుతుందో. ఇప్పుడు ఎండ కొట్టి అప్పుడే వర్షం కూడా పడుతుంది కాబట్టి తొందరగా తీసుకొచ్చి అన్నీ ఆరేసిన. ఈ బెడ్షీట్లు ఆరేయాలంటే ఖచ్చితంగా 2 సార్లు తిరగాలి కిందికి మీదికి. ఒక్కరుంటే ఇలా టైం పడుతుంది. ఇద్దరుంటే ఇట్లా తొందరగా తీసుకొచ్చి ఒకరు తీసేస్తుంటే ఇంకొకరు ఆరేయచ్చు. అంతే సింపుల్గా అయిపోతుంటుంది. ఒక్కరుంటే ఇట్లా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. బెడ్షీట్స్ ఆరేసిన తర్వాత ఇంకా వాటితో పాటే బట్టలు కూడా ఉతికేసాను ఉన్నాయి. బట్టలు కూడా ఆరేసి ఈ ఎర్రటెండలో ఎక్కువసేపు ఉండలేము కాబట్టి తొందరగా కిందికి వెళ్ళిపోయాను. ఈ సమ్మర్లో ఎక్కడన్నా ప్రయాణాలు పెట్టుకుంటే ఎండకు చాలా దూపు అవుతుంది. పోయిన కాడ ఎలా ఉంటారో ఏమో అన్నది అస్సలు అర్థం కాదు. పోయేటప్పుడు అబ్బా బాగుంటుంది పోదాం అనుకుంటాం. తీరా పోయాక అబ్బా ఇప్పుడెందుకు వచ్చాము, ఇంకా కొద్ది రోజులు అయినాక వానాకాలమో చలికాలమో వచ్చింటే అయిపోతుండే కదా అనిపిస్తుంది. ఇంకొకటి శ్రీశైలంలో చలి చాలా ఎక్కువ ఉంటుంది. వాటర్ దగ్గర ఉంది కాబట్టి ఒక్కసారి మేము చలికాలంలో వెళ్ళాము. అక్కడ ఉన్నంత చలి ఇక్కడ ఉండదేమో అన్నట్టు ఉంటుంది. చాలా అంత చలి పెడుతుంది అసలు. హోటళ్ళల్లో రూమ్ తీసుకున్న వాళ్ళది ఎలాగుంటుందో తెలియదు కానీ రూమ్ తీసుకోకుండా ఇట్లనే కొందరు నార్మల్గా బయట ఉంటారు కదా వాళ్ళకైతే చలి విపరీతంగా పెడుతుంది. ఇక తెచ్చిన బట్టలన్నీ బెడ్షీట్లన్నీ అన్నీ ఆరేసాక వాటికి ఇంకా క్లిప్పులన్నీ సెట్ చేసి కిందికి వెళ్ళిపోయాము. ఈ ఎండలో ఎక్కువసేపు ఉండడం కూడా మన వల్ల కాదు. హెయిర్ వాష్ చేసుకొని హెయిర్ అలాగనే లూజ్ చేసుకొని వచ్చాను. కనీసం ఎండకన్నా ఎండితే జర హెడేక్ అన్నా రాకుండా ఉంటుంది. అలాగా తడినెత్తుంటే కూడా హెడేక్ వస్తుంది. చూడడానికి కొన్ని అనిపిస్తున్నాయి కానీ వాటికి చేసే పని మాత్రం చాలా అయింది. మా ఇంట్లో ఉన్న మా చిట్టి తల్లి మాత్రం స్వీట్ కార్న్ లవరు. స్వీట్ కార్న్ అంటే పడి చేస్తుంది. దాన్ని తెచ్చినంపడే దాని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఒకసారి తినేసింది. అంత పచ్చి తింటే కడుపు నొప్పి ఏదైనా మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఆ స్వీట్ కార్న్ అనేది అలాగే తీసి పెట్టాను. అది ఇంకా ఇలా మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయ్యాక అలా పచ్చిది తింటే ఏం బాగుంటుందని స్టవ్ మీదనే కాల్చాను. ఎంతమందికి ఇలా కాల్చినవి అయితే భలే టేస్ట్ ఉంటుండే. ఇప్పుడు అన్నీ ఎంతసేపు ఉన్నా వాటర్లో ఉడకబెట్టి తర్వాత తీసి ఇస్తున్నారు. అవి మంచిగా అనిపిస్తలేవు. అందుకని ఇలా లేత తీసుకొచ్చి స్టవ్ పైన బాగా అంటే ఎక్కువ మాడచకూడదు. మాడిస్తే అస్సలు బాగుండదు. లైట్గా కాలనట్టు కాలితే టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది. ఆడికి ఆమె కొరికిన గుర్తులన్నీ ఆ స్వీట్ కార్న్ అనేది అక్కడక్కడ పడినవి. బాగా కాల్చాక ఉప్పు కారం దాంతోపాటు ఒక లెమన్ కట్ చేసి దానికి ఉప్పు కారంలో అద్ది పైన రుద్దితే చాలా బాగుంటుంది. ఇవాళ వీడియో ఇంతే. నెక్స్ట్ శ్రీశైలం వెళ్ళాక అక్కడ ఫుల్ వీడియో వీలైతే పెడతా, లేదంటే షార్ట్ వీడియో లాగా పెడతా. మన ఛానల్ని చూసిన వాళ్ళందరూ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.